హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వాతావరణం అయితే చల్లబడిపోయిందండి. మాన్సూన్ ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయినట్లుగా ఉంది. వాతావరణం మాత్రం చాలా చల్లగా చాలా బాగుంది. మాన్సూన్ని లైక్ చేసే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే శనగపప్పుతో పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. మనం జనరల్గా పండగలు వస్తే మనం రైస్తో ఎక్కువగా పాయసం చేస్తూ ఉంటాం కదా, అదే పాయసం మనం శనగపప్పుతో కూడా తయారు చేసుకోవచ్చు. అది కూడా బెల్లంతోనే చేస్తున్నాను. ఈ శనగపప్పులో చాలా హెల్దీ ప్రాపర్టీస్ ఉన్నాయండి. అవేంటో చూడబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఈరోజు అయితే శనగపప్పుతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ శనగపప్పులో చాలా మంచి విషయాలు ఉన్నాయండి. అవి ఏంటంటే వెయిట్ లాస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి, అలాగే క్యాలరీస్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఇందులో ఆల్రెడీ క్యాలరీస్ ఉంటాయి కానీ తక్కువగా ఉంటాయి. అవి కూడా మన రోజువారీ వర్కౌట్స్ ఏవైతే ఉంటాయో వాటికి బర్న్ అయిపోతుంది. ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమనిపిస్తుందంటే ప్రోటీన్స్ అలాగే ఫైబరు ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి పొట్ట ఎప్పుడు ఫుల్గా అనే ఫీలింగ్ అనిపిస్తుంది, త్వరగా ఆకలి వేయదు. సో అందుకని చెప్పి వెయిట్ లాస్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, పొట్ట ఫుల్ అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఇందులో గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. అసలు గ్లైసమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? మనం తీసుకున్న ఆహారాన్ని త్వరగా అరిగిపోయేలా చేసి మన బ్లడ్లో గ్లూకోజ్ని ఎక్కువగా రిలీజ్ చేయడాన్ని హై గ్లైసమిక్ ఇండెక్స్ అని, అలాగే లేట్గా అరిగి మన బ్లడ్లోకి గ్లూకోజ్ని నెమ్మదిగా రిలీజ్ చేసేదాన్ని లో గ్లైసమిక్ ఇండెక్స్ అని అంటారు. ఇందులో గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుందండి. దానివల్ల పొట్ట ఫుల్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. దానివల్ల వీళ్ళు తక్కువగా తింటారు, దానివల్ల గ్లూకోజ్ తక్కువగా రిలీజ్ అవుతుంది మన బ్లడ్లోకి. అందుకని డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా హెల్దీ అండి ఇది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుందండి. గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా బ్యాడ్ బ్యాక్టీరియాని బయటికి పంపించేస్తుంది. ఇంకా ఇందులో మన బోన్స్ బలంగా పెరగడానికి, అలాగే మన దంతాలు గట్టిగా అవడానికి కావాల్సిన ఫాస్ఫరస్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి ఇందులో. ఇంకా ఇందులో మన కంటి చూపుకు అవసరమైన వైటమిన్ ఏ అండ్ జింక్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా రేచీకటితో బాధపడే వాళ్ళు ఈ శనగపప్పును తీసుకోవడం వల్ల ఈ రేచీకటిని కొంచెంగా తగ్గించుకోవచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్కి ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ అనేది మన కడుపులోని బేబీ బ్రెయిన్ని అండ్ ఇంకా ఎర్ర రక్త కణాలని, ఇంకా వెన్నెముకకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది. అందువల్ల ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ని డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారండి. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది శనగపప్పులో చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువగా ఉంటుందని అదే పనిగా ఎక్కువ తినకూడదండి. ఎందుకంటే దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మనం కొంచెం తిన్నా కూడా కడుపు నిండిన ఫీలింగ్ వచ్చి గ్యాస్ ఫామ్ అవుతుంది. అందుకని చెప్పి ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా తీసుకోకూడదు. ఈ శనగపప్పుని పిండిగా పట్టించుకొని మన ముఖానికి కూడా అప్లై చేసుకుంటాం కదండి, నలుగు అనేది పెట్టుకుంటాం కదా, అలాగే పసిపిల్లలకు కూడా వాడతాము. అప్పుడే పుట్టిన పసిపిల్లలకి ఛాయ వస్తుందని, ఇంకా అలాగే బేబీ ఒంటి మీద ఉన్న చిన్న హెయిర్ రిమూవ్ అవుతుందని చెప్పి పిండిగా పట్టించి వాడతాం కదా, నలుగు పెడతాం కదా. ఈ శనగపిండితో మనం ముఖానికి పసుపుని యాడ్ చేసుకొని మనం నలుగులాగా వాడుకోవచ్చు. ఇదివరకంటే ఇదే ఎక్కువగా వాడేవాళ్ళండి. ఇప్పుడంటే ఫేస్ ప్యాక్స్ చాలా వచ్చాయి కాబట్టి పార్లర్కి వెళ్ళి
ప్యాక్స్ అన్నీ వేయించుకుంటున్నారు. కానీ ఇదివరకటి రోజుల్లో మన అమ్మమ్మల కాలంలో శనగపిండిని ఎక్కువగా వాడేవారండి. శనగపిండిలో పసుపు కలిపి ఇంకా అలాగే పెరుగు కలిపి ఫేస్కి నలుగులాగా పెట్టుకొని వాష్ చేసుకుంటే ముఖంపై ఉన్న నల్ల మచ్చలు పోతాయి, అలాగే ముడతలు రాకుండా చూస్తుంది, ఇంకా మన స్కిన్ ఫెయిర్గా కూడా కనిపిస్తుంది. ఇంకా ఈ శనగపిండిని మన ఫేస్కి వాడడం వల్ల ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఫేస్ ఎప్పుడూ ఆయిలీగా ఉంటుంది కదా, వాళ్ళ ఫేస్ మీద జిడ్డు అనేది లేకుండా డ్రైగా ఉంచుతుంది. చూసారు కదండి శనగపప్పులో ఎన్ని హెల్తీ ప్రాపర్టీస్ ఉన్నాయో. వెయిట్ లాస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్కి హెల్ప్ అవుతుంది, ఇంకా మన కంటి చూపుని మెరుగుపరుస్తుంది, ఇంకా డయాబెటీస్ని తగ్గిస్తుంది, ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా యూస్ఫుల్. చూసారు కదా. ఇప్పుడైతే నేను పాయసం రెసిపీ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. శనగపప్పు పాయసం ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి ఒక మెజర్ కోసం మీరు ఒక చిన్న కప్ తీసుకోండి. ఆ కప్పుతో 1 కప్పు శనగపప్పును తీసుకున్నాను నేను, పచ్చి శనగపప్పు అది. అందులో వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసి మినిమం 1 అవర్ టు 2 అవర్స్ నానబెట్టుకోవాలి. ఈ శనగపప్పు నానాలి. అలాగే వేరొక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపప్పుకి 1/2 కప్పు రైస్ అయితే సరిపోతుందండి. 1/2 కప్పు రైస్ తీసుకొని వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో కూడా వాటర్ పోసుకొని శనగపప్పుతో పాటుగానే ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి, పక్కన పెట్టుకోండి. తర్వాత 2 అవర్స్ తర్వాత చూడండి బియ్యం అయితే చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులో వాటర్ అంతా ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు ఆ బియ్యంలో ఏమాత్రం వాటర్ అనేది లేకుండా డ్రైన్ చేసుకొని ఆ బియ్యం ఒక మిక్సీ జార్లో వేసుకొని రవ్వలాగా బ్లెండ్ చేసుకోండి. చూడండి వాటర్ ఏమాత్రం ఉండకుండా తీసేసుకొని అప్పుడు బ్లెండ్ చేసుకోండి, లేదంటే ముద్దలాగా అవుతుంది. ఇలా పౌడర్ లాగా ఉండాలి. చూసారు కదా, ఇలా రవ్వలాగా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. తర్వాత మన శనగపప్పు కూడా నానిపోయిందండి. దీన్ని అయితే పక్కన ఉంచండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులో 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, సో 2 కప్స్ ఆఫ్ బెల్లం తీసుకోండి. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం కరిగి జస్ట్ ఒక రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. మన క్వాంటిటీ వచ్చేసి 1 కప్పు శనగపప్పుకి అలాగే 1/2 కప్పు రైస్కి 2 కప్పుల బెల్లం సరిపోతుందండి. తర్వాత ఇలా బాయిల్ చేసుకున్నాం కదా, రోలింగ్ బాయిల్ వచ్చింది, బెల్లం అంతా కూడా కరిగిపోయింది. ఎందుకంటే ఇందులో నలకలు అవి పోవడం కోసమే మనం ఇలా కరగపెట్టుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోండి. అందులో బాదం పప్పు, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. నేనైతే బాదం పప్పు వేసాను. తర్వాత పంకిన్ సీడ్స్ వేసాను. ఇంకా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి, సన్నగా తరిగి. నేను అవి కూడా వేసాను, కానీ ఆ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. నేనైతే బాదం పప్పు, పంకిన్ సీడ్స్ అలాగే ఎండు కొబ్బరి ముక్కలు ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత వేరొక బాండి స్టవ్ మీద పెట్టుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఇందులో వేసుకొని 1 కప్పు శనగపప్పుకి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. యాక్చువల్లీ ఏంటంటే నాది ట్రైపాడ్ ఇరిగిపోయిందండి, సో అందుకని చెప్పి ఫోను నేను పట్టుకున్నాను, మా పాప చేత చేయిస్తున్నాను అనమాట. ఫోన్ దాన్ని పట్టుకోవంటే పాపం చేతులు నొప్పి వచ్చి అది పట్టుకొని అంది,
ఇంకా అందుకే చిన్న ప్రాసెస్లు ఏమైనా ఉంటే దాని చేత చేయించాను. పిక్చర్ కూడా అప్పుడప్పుడు షేక్ అవుతుందండి, అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. నేను త్వరలోనే ట్రైపాడ్ తెచ్చుకుంటాను. ఇప్పుడైతే ఇలా బాయిల్ వచ్చింది కదా, బాయిల్ వచ్చి పైకి పొంగిపోతుంది అనుకున్నప్పుడు అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. అప్పుడు పొంగకుండా కుక్ అవుతుంది. తర్వాత మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి. ఒక 15 మినిట్స్ టైం పడుతుందండి. ఇలా పప్పు కుక్కర్లో కూడా వేసుకోవచ్చు, కానీ నేను డైరెక్ట్గా ఇట్లా బాండీలో వేసేసాను. చూడండి బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు పప్పుని పట్టుకొని టెస్ట్ చేయాలి కదా, అందుకని నేను తీసుకొని ఫోను మోక్షుకి ఇచ్చానమాట. మోక్షు ఫోన్ పట్టుకుంది. పప్పు ఇలా ఒక 80% వరకు కుక్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా బ్లెండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా బియ్యం రవ్వలాగా, ఆ రవ్వలో కొంచెం నీళ్లు పోసి అది అందులో యాడ్ చేసుకోవాలండి. ఆ క్లిప్పింగ్ కూడా మిస్ అయింది. ఆ రవ్వ కూడా యాడ్ చేసి, చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉడికిన తర్వాత మనం బెల్లం మిక్చర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ కూడా మిస్ అయిందండి, అందుకే చెప్తున్నాను, సారీ ఫర్ దట్. ఆ రవ్వలో కొంచెం ఒక 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని ఆ పప్పులో పోసి బాయిల్ చేయండి. రైస్ కదా అది, రైస్ రవ్వే కదా, అది చక్కగా ఉడుకుతుంది. తర్వాత బెల్లం కొంచెం దగ్గర పడిన తర్వాత బెల్లం పాకం కూడా పోసుకొని అది కూడా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత ఇలా దగ్గర పడిన తర్వాత అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పు, అలాగే పంకిన్ సీడ్స్, కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకొని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా తిప్పుకుంటూ స్టవ్ మీద ఉంచండి లో ఫ్లేమ్లో. తర్వాత మన పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో బెల్లం యాడ్ చేసాం కదా మనం, బెల్లం కొంచెం సాల్టెడ్గా ఉంటే కనుక సాల్ట్ యాడ్ చేసుకోకండి. లేదు సాల్టెడ్గా లేదు అని అనుకుంటే కనుక ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. అప్పుడే స్వీట్ కూడా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. నాకు బెల్లం సాల్టెడ్గా అనిపించిందని నేను సాల్ట్ యాడ్ చేయలేదు, అందుకే చెప్తున్నాను. ఇప్పుడైతే మన టేస్టీ శనగపప్పు పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఈసారి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.